దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వెంతకాలంగానో ఎదురు చూస్తున్న నీ ప్రార్థనకి దేవుడు రెండింతలుగా జవాబు అనుగ్రహించబోతున్నారు. నువ్వు మౌనంగా చేసిన ప్రార్థన, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు. కాబట్టి నువ్వెదురు చూస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహిస్తున్నారు. ఏ విధంగా అంటే రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు రెండింతలుగా అనుగ్రహించబోతున్నారు. నీ అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించబోతున్నారు. నీ నిరీక్షణని దేవుడు సంతోషగానముగా దేవుడు మార్చబోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నారా లేదా నా అనుమానం వద్దు, కానీ తగిన సమయం ముందైనా తప్పక కార్యము చేస్తారని నిరీక్షణ కలిగి ఉంటుండగా దేవుడు రెండింతలుగానే నీకు అనుగ్రహించబోతున్నారు. అయితే దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, రెండింతలుగా మీకు మేలు చేసేదను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మీకు రెండింతలుగా మేలు చేసేదను. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో, ఆయన యందు నిరీక్షణ కలిగి మరలా మనం ఆయన యొద్దకు చేరతాము. మరలా అంటున్నారు దేవుడు, మీ కోటను మరలా ప్రవేశించుడి. మనము దేవుని యొద్ద నుంచి జారిపోయి, ప్రార్థనలో జారిపోయి, ఆయనతో సహవాసంలో జారిపోయి ఉంటుండగా దేవుడు అంటున్నారు, మరలా ప్రవేశించుడి, మరలా నా సన్నిధికి రండి, మరలా మీ ప్రార్థనా జీవితాన్ని మొదలుపెట్టండి, మరలా సహవాసాన్ని మొదలుపెట్టండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరలా మనము దేవుని యొద్దకు ప్రవేశిస్తామో, మరలా మనము దేవునితో సహవాసము చేసి ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం ఏ బంధకంలో ఉన్నామో ఆ బంధకంలోంచి దేవుడు మనకి విడుదలిచ్చి, మనం ఇంతవరకు ఏమేమి కోల్పోయామో వాటిని రెండింతలుగా దేవుడు తిరిగి మనకు అనుగ్రహించబోతున్నారు. మనము కీడులో ఉండగా దేవుడు రెండింతల మేలును అనుగ్రహిస్తూ ఉన్నారు. శాపాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనము కోల్పోయిన ఆనందాన్ని రెండింతలుగా దేవుడు తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఏది కోల్పోయామో, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, లేదంటే మన చేతుల కష్టార్జితాన్ని, ఆర్థిక సమృద్ధిని ఏది కోల్పోయామో దాన్ని దేవుడు తిరిగి మనకి రెండింతలుగా అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేద్దామండి. మరలా తిరిగి మనము దేవుని సన్నిధికి చేరదాము. ఆయన పాదాలు పట్టుకుని కూర్చాడుతుండగా దేవుడు మనకి రెండింతల జవాబు అనుగ్రహిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.